గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం. 2019 నుండి 2021 వరకు సామాన్య వాస్తు చెప్పినా అని చెప్పుకున్నాడు. ఆయన నోరు నుండే వచ్చింది. 2021 నుంచి 2025 వరకు నేను స్థాపత్య వేదం చెప్తున్నా అని చెప్తున్నాడు. ఈ సామాన్య వాస్తు అనేది ఏంటండి? మూల ద్వారాల వాస్తు. సో ఈశాన్య ద్వారాల వాస్తు. ఇప్పుడేమో ఈశాన్యం దరిద్రం 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 అని ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటున్నాడు. ఈయన ఉండేది ఈశాన్య ద్వారంలోనే, ఈయన బహు ప్రవేశంలోనే. మీ అందరికి మాత్రం సెంటర్ డోర్లు అని చెప్పుకుంటాడు. 15 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఈయన ఈశాన్య ద్వారంలోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడు. అయితే చూడండి, 2019 నుంచి 2025 వరకు అక్కడ చూడండి, ఫలానా ఛానల్ పేరు ఇదండి వస్తు. ఇప్పుడు ఏం చేసిండు? 2025లో 2-3 నెలల ముందు ఆ ఛానల్ పేరు ఇలా మార్చేసిండు, వాస్తు, VASTU. వస్తుకి వాస్తుకి 10 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి తేడా తెలియలే. మరి మీ అందరికి ఆయాది బిందెలు, ఆయాది టేబుళ్ళు, ఆయాది గోడ గడియారాలు అని మీ అందరికీ చెప్పుకుంటూ వచ్చిండు. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా చెప్తూ ప్రజలకి అందరికీ మాయ మాటలు చెప్తూ దొరికిపోయిండు 1 సంవత్సరం నుండి. మరి ఆ ఛానల్ కింద ఆయాది వాస్తు అని పెట్టుకున్నాడు. ఎక్కడైతే మహారాష్ట్రలో పోయి ఒకరోజు నేర్చుకొచ్చుకున్నాడో ఆ సార్ ఛానల్ పేరు, ఆ సార్ ఛానల్ పేరుని కింద క్యాప్షన్గా పెట్టుకున్నాడు, ఆయాది వాస్తు అని. చూడండి, కొన్ని రోజులు తీసేసిండు నేను ప్రజలందరికీ నిజాలు చూపిస్తే. తర్వాత మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాడు. సో ఇలా ఒక ఊసర వెళ్ళిలాగా రంగులు మార్చుకుంటూ ఇన్ని అబద్ధాలు వాస్తులో చెప్పుకుంటున్నాడు. గౌరవనీయులైన ప్రజల్ని తప్పుడు ఆయాది లెక్కలిచ్చి మోసాలు చేసిండు. వాస్తు వ్యక్తులను తిట్టిండు. వస్తుకి వాస్తుకి తేడా తెలియని చదువు లేని గోదలు కాస్టోడు, పశువులు కాస్టోడు వీడు. చూడండి, మరి ఇలాంటి వ్యక్తుల్ని మీరు గుర్తించి గుణపాఠం నేర్పియాలి.